పశ్చిమ బెంగాల్లో చెదురుమదురు ఘటనల మధ్య తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 89.93% ఓటింగ్ నమోదైంది. దక్షిణ దినాజ్పూర్లో అత్యధికంగా 93.12% మంది ఓటు వేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తంగా ఓటింగ్ ప్రశాంతంగా సాగినట్లు వెల్లడించింది. హింసాత్మక ఘటనలు, ఓటర్లను బెదిరించారంటూ అందిన ఫిర్యాదులపై స్పందించిన ఈసీ నివేదిక పంపాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లో తొలి విడత పోలింగ్ జోరుగా సాగింది. ఎండలు భగభగా మండుతున్న ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. పలువురు ప్రముఖులు ఆరంభంలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఆసన్సోల్లో ఓటు వేశారు. టీఎంసీ సీనియర్ నేత అనుబ్రత మోండల్ బీర్భూంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందనాయక్కబార్ పాఠశాలలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీర్భూం జిల్లాలోని కరీసోల్ ప్రాంతంలో స్థానికులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ తలెత్తింది. పోలింగ్ ముగియటానికి గంట ముందు ఈవీఎంలు పనిచేయడం లేదన్న ఆరోపణలు ఉద్రిక్తతకు దారితీసినట్లు అధికారులు తెలిపారు. దుబ్రాజ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ బూత్లో టీఎంసీకి వేసిన ఓట్లు బీజేపీకి పడుతున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో దాదాపు 30 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నించగా స్థానికులు రాళ్లు రువ్వారు. పలువురు కేంద్ర భద్రతా సిబ్బంది గాయపడగా ఒక పోలీసు వాహనం కూడా ధ్వంసమైంది. పశ్చిమ బెంగాల్ తొలి విడత సందర్భంగా అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. దక్షిణ దినాజ్పూర్ జిల్లా కుమార్గంజ్ నియోజకవర్గంలో తనపై దాడి జరిగినట్లు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి తెలిపారు. పోలీసులు ఉండగానే తనతో పాటు తన వాహనంపై దాడి జరిగినట్లు చెప్పారు. ఆయన ఆరోపణలను టీఎంసీ తిప్పికొట్టింది. అసన్సోల్ దక్షిణ నియోజకవర్గంలో తన వాహనంపై టీఎంసీ శ్రేణులు దాడి చేసినట్లు బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ ఫిర్యాదు చేశారు. కారు వెనుక అద్దం ధ్వంసమైందని చెప్పారు. ఓటర్లను భయభ్రాంతులకు చేయడానికి అధికార పార్టీ దాడులు చేస్తోందని అగ్నిమిత్ర ఆరోపించారు. మురారైలో కాంగ్రెస్ టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణలో 2 గాయపడ్డారు. బీర్భూంలోని లప్పూర్లో బీజేపీ ఏజెంట్పై దాడి జరిగింది. ఆయన తలకు తీవ్ర గాయమైంది. మాల్దాలోని చెంచల్లో బీజేపీ ఏజెంట్ను కొట్టినట్లు ఫిర్యాదులుందాయి. ముర్షిదాబాద్లో టీఎంసీ శ్రేణులు, హుమయూన్ కబీర్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. నవోడ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ వద్దకు వెళ్తున్న హుమయూన్ కబీర్ను టీఎంసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీజేపీ ఏజెంట్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర బలగాలు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టాయి. బంగాల్ తొలి విడత పోలింగ్ సందర్భంగా 500 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. విజిల్ యాప్ ద్వారా మరో 375 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఈసీ ప్రకటించింది. హింసాత్మక ఘటనలు, ఓటర్లను బెదిరించారంటూ అందిన ఫిర్యాదులపై నివేదిక పంపాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.